అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింగిల్ ఫేజ్ సర్క్యూట్లో వివిధ పవర్ కారకాలలో శక్తిని ఎలా కొలవాలో మేము చర్చించబోతున్నాము. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు జరుగుతుంది? మోటార్లు, చౌకాయిల్స్లో మొదలైన ప్రేరక లోడ్ల వద్ద లాగింగ్స్ పవర్ కారకాలు ఏర్పడతాయి. స్వచ్ఛమైన ప్రేరక వలయం 90 ఎలక్ట్రిక్ లీగ్లలో వర్తించే వోల్టేజ్ని లాగేసి కరెంటుని తీసుకుంటూ ఉంటుంది. ఇండక్టివ్ లోడ్లలో ఈ వెనుకబడిన శక్తి కారకం లెంజిస్ లా కారణంగా ఉంది. ఇండక్టర్పై వోల్టేజ్ వర్తించినప్పుడల్లా దాని చుట్టూ అయస్కాంత క్షేత్రంలా ఏర్పాటు చేయబడుతుంది. ఈ అయస్కాంత క్షేత్ర దిశ కారణాన్ని వ్యతిరేకిస్తుంది, అందుచే కరెంట్ వోల్టేజ్ను లాక్ చేస్తుంది. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు జరుగుతుంది? కెపాసిటర్ల వద్ద లీడింగ్ పవర్ కారకాలు ఏర్పడతాయి. స్వచ్ఛమైన కెపాసిటీ సర్క్యూట్ 90 ఎలక్ట్రికల్ డిగ్రీస్లలో అనువర్తిత వోల్టేజ్కు దారితీసే కరెంట్ను గీస్తుంది. ముందుగా దిగువ జాబితా చేయబడిన విధంగా అవసరమైన సాధనాలు, పరికరాలు మరియు సామాగ్రిని సేకరించండి. సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ డిస్క్ రకం, కదిలే ఐరన్ వోల్ట్ మీటర్ 0 to 300 వోల్ట్, కదిలే ఇనుప అమ్మీటర్ 0 to 5 ఆంప్స్, 300 వోల్ట్ల వద్ద వాటర్ మీటర్ 5 ఆంప్స్, సింగిల్ ఫేస్ పవర్ ఫ్యాక్ట్ మీటర్ 250 వోల్ట్స్, 0.5 లాగ్ నుండి 0.5 లీడ్, 250 వోల్ట్ వద్ద 1 కిలోవాట్స్ యొక్క వేరియబిలిటీ పంప్ లోడ్, ట్యూబ్లైట్ చౌకాయిల్ 40 వోల్ట్, విద్యుత్ విశ్లేషణ కెపాసిటర్ 250 వోల్ట్ వద్ద 2.5 మైక్రోఫారడ్లు, స్టాప్ వాచ్, ఇన్సులేటెడ్ కాపర్ వైర్ 1 చదరపు మీటరు, 2 పోల్ MCB 6 ఆంప్స్. సింగిల్ ఫేజ్ సర్క్యూట్లో వెనుకబడి ఉన్న శక్తి కారకాల కొలత. 40 వాల్ట్ ట్యూబ్లైట్ వేసుకుని చోక్ L1. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా చొక్కాయిల్కు ఒక అమ్మీటర్, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. సర్క్యూట్కు సమాంతరంగా వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. 2 పోల్ MCB ద్వారా AC విద్యుత్ సరఫరాతో సర్క్యూట్ను కనెక్ట్ చేయండి. MCBని ఆన్ చేయండి. పట్టికలో అమ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ రీడింగ్లను గమనించండి. ఇప్పుడు అదే సర్క్యూట్లో చొక్కాయిల్ L1కి సమాంతరంగా మరొక 40 వోల్ట్ చొక్కాయిల్ L2ని కనెక్ట్ చేయండి. టాబ్యులేషన్లో అమ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ రీడింగ్లను గమనించండి. వోల్టేజ్ మరియు కరెంట్ X యాక్సిస్ పై వోల్టేజ్ మరియు Y యాక్సిస్ పై కరెంట్ మధ్య గ్రాఫ్ను ప్లాట్ చేయండి. కేవలం L1తో మాత్రమే తీసుకోబడిన విలువలు మరియు L1 మరియు L2 కలిసి కనెక్ట్ చేయబడినప్పుడు తీసుకున్న విలువలు. గ్రాఫ్ నుండి కరెంట్ L1 రీడింగ్ల కోసం వోల్టేజ్ను వెనుకబడి ఉందని మరియు L1 మరియు L2 రీడింగ్ల కోసం కరెంట్ మీటర్ వెనుకబడి ఉందని గమనించవచ్చు. అందువల్ల సింగిల్ ఫేజ్ సర్క్యూట్లలో వెనుకబడిన పవర్ ఫ్యాక్టర్లను కొలుస్తారు. సింగిల్ ఫేజ్ సర్క్యూట్లో శక్తి యొక్క కొలత. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 40 వోల్ట్స్ చొక్కాయిల్ L1తో అమ్మీటర్, వోల్ట్ మీటర్ మరియు వాట్ మీటర్ ఎనర్జీ మీటర్లను కనెక్ట్ చేయండి. శక్తి డిస్క్ ప్రకారంగా ఉండాలి మరియు సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా దశ మరియు తటస్థ టెర్మినల్లకు సరిగ్గా కనెక్ట్ చేయబడాలి. ఎనర్జీ మీటర్లో ప్రదర్శించబడే ఎనర్జీ మీటర్ రకాన్ని గమనించండి. 2 పోల్ MCBని ఉపయోగించి AC విద్యుత్ సరఫరాతో సర్క్యూట్ను కనెక్ట్ చేయండి. MCBని ఆన్ చేయండి. ఎనర్జీ మీటర్ తిరుగుతున్నట్లు నిర్ధారించుకోండి. పట్టికలో అమ్మీటర్, వోల్ట్ మీటర్ మరియు వాట్ మీటర్లను గమనించండి. ఇప్పుడు స్టాప్ వాచ్ తీసుకోండి. ఎనర్జీ డిస్క్ పై రెడ్ కలర్ మార్కును రిఫరెన్స్గా ఉంచడం ద్వారా స్టాప్ వాచ్ని ట్రిగర్ చేయండి మరియు టేబుల్లో 10 రివల్యూషన్ల కోసం టైమింగ్లను నోట్ చేయండి. MCBని స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు L1కి సమాంతరంగా మరొక 40 వోల్ట్స్ కాయిల్ L2ని కనెక్ట్ చేయండి. విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి. టాబ్యులేషన్లో మీటర్ రీడింగ్లను గమనించండి మరియు స్టాప్ వాచ్ని ఉపయోగించి ఎనర్జీ మీటర్లో ఒక విప్లవం కోసం సమయాన్ని లెక్కించండి. L1 కోసం శక్తిని లెక్కించండి. శక్తి E పవర్ సమయం E P × T. చాక్ శక్తి 40 వాట్స్. P వద్ద 40 విలువను ప్రత్యామ్నాయం చేయండి లేదా మీటర్ వాట్ మీటర్ని ఉపయోగించవచ్చు. L1 వద్ద సంబంధిత సమయానికి స్టాప్ వాచ్ నుండి కొలబడిన T వద్ద సమయాన్ని ప్రత్యామ్నాయం చేయండి. కొలిచిన సమయం 10 విప్లవాలకు 1 నిమిషం అయితే సూత్రంలోని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. 50 × 2/60 1.66 వాట్ అవర్.
ఇప్పుడు శక్తి మీటర్ యొక్క స్థిరాంకం ఉపయోగించి వినియోగించే శక్తిని లెక్కించండి. కొలిచిన మరియు లెక్కించిన విలువలను సరిపోల్చండి. అవి ఒకేలా ఉన్నాయని నిర్ధారించండి. శక్తి మీటర్ స్థిరాంకం 1 కిలోవాట్లకు 750 విప్లవాలైతే 1 నిమిషంలో 10 విప్లవాల కోసం వినియోగించబడే శక్తిని లెక్కించండి మరియు అది 0.66 వాట్లకు సమానంగా ఉండాలి. L1 మరియు L2కి కనెక్ట్ చేయబడిన 2 చొక్కాయిల్స్ ద్వారా వినియోగించబడే శక్తిని లెక్కించండి. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం.